హలో చాంపియన్స్, వెల్కమ్ టు గగన్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ధర్మం కాదు, ఒక డిసిప్లిన్, ఒక ఫిలాసఫీ కాదు, ఒక లైఫ్ స్టైల్. అదే జైనిజం. ఈ వీడియో ఆర్మీ, టెక్నికల్, నర్సింగ్, జీడీ, ట్రేడ్మెన్, క్లర్క్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి చాలా ఉపయోగం. జైన మతం అనేది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మతాలలో ఇది ఒకటి. ఇది కేవలం మతం కాదు, ఆత్మ నియంత్రణ, అహింస, ఆత్మ నియంత్రణ, అహింస, నైతిక జీవితం, నైతిక జీవితం వీటిని నేర్పే జీవన విధానం. జీవన విధానమే జైన మతం. ఆత్మ నియంత్రణ, అహింస, నైతిక జీవితం వీటిని నేర్పించే జీవన విధానమే జైన మతం. జైన అనే పదం జైన అనే పదం జినా అనే పదం నుంచి వచ్చింది. జినా నుంచి వచ్చింది. జినా అంటే కోరికలను జయించువాడు. కోరికలను జయించువాడు జినా అంటారు. అంటే ప్రపంచాన్ని గెలవడం కాదు, మన మనసుని గెలవడం. అదే జైన మత సార్. ప్రపంచాన్ని, బయటి ప్రపంచాన్ని గెలవడం కాదు, మన మనసును జయించడం. అదే జైనిజం, జైన మత సార్. జైన మత స్థాపకుడు అంటే జైన మత స్థాపకుడు లేదా ఫౌండర్ మనం మహావీరుడు అని చెప్పారు. మహావీరుడు నిజానికి జైన మత స్థాపకుడు ఒక వ్యక్తి కాదు, ఒక మహావీరుడే కాదు. మొత్తం 24 మంది తీర్థాంకరులు, 24 మంది తీర్థంకరులు వీళ్ళు ప్రచారం చేశారు. ఈ జీవన విధానాన్ని గురించి ప్రచారం చేశారు. వీళ్ళల్లో ఫస్ట్ తీర్థాంకరుడు ఋషభనాథుడు లేదా ఈయననే ఆదినాథ్ అంటారు. ఆదినాథ్. అలానే 24వ తీర్థాంకరుడు మహావీరుడు. జైన మత స్థాపకుడు అంటే మనం మహావీరుడు ఆన్సర్ చూస్ చేసుకోవాలి. వీళ్ళని మనం తీర్థాంకరులు అంటాం. దారిని చూపించే వాళ్ళు తీర్థాంకరులు, మార్గాన్ని చూపించే వాళ్ళు మార్గాన్ని చూపించే వాళ్ళని మహావీరులు అంటాం. 24 మంది తీర్థాంకరులు ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ తీర్థంకరుడు ఎవరంటే రిషభనాథుడు లేదా ఆదినాథ్. 24వ తీర్థంకరుడు అంటే మహావీరుడు. 24th తీర్థంకర అంటే మనం మహావీరుడి పేరు చెప్పాలి. మహావీరుడు రైట్. ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే మహావీరుడి పేరే రాయాలి. ఈయన అఫ్ కోర్స్ ఫస్ట్ తీర్థంకరుడు కాదు, కానీ ఈయన ఈ జైన మతానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. మోడర్న్ డేలో దీన్ని బాగా డెవలప్ చేసింది ఎవరంటే మహావీరుడు. అందుకని ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే మనం 24వ తీర్థంకరుడు మహావీరుడు చెప్పాలి. 24వ అన్నా ఒకటే, లాస్ట్ తీర్థంకర మహావీర్ అనే. 24th తీర్థంకర మహావీరే. ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే మహావీర. ఫస్ట్ తీర్థంకర అంటే ఋషభనాథుడు లేదా ఆదినాథ్. ఇప్పుడు మహావీరుడు గురించి తెలుసుకుందాం. ఫౌండర్ మహావీరుడు. రాజుగా పుట్టి సన్యాసిగా మారి సత్యం కోసం నడిచిన వాడు మహావీరుడు. రాజుగా పుట్టి సన్యాసిగా మారి సత్యం కోసం నడిచిన వాడు మహావీరుడు. ఈయన 24వ తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడు. 24వ తీర్థంకరుడు. ఈయన జీవితం 599లో మొదలై
527లో ముగిసింది. 527లో ముగిసింది. కానీ ఈయన చూపిన దారి మాత్రం ఎప్పటికీ వెలిగే దీపం. ఈయన చూపిన దారి మాత్రం ఎప్పటికీ వెలిగే దీపం. ఈయన చూపిన దారి ఎప్పటికీ వెలిగే దీపం. జైన మతంలో మనకి 5 శక్తివంతమైన నియమాలు ఉన్నాయి. వాటిని మనం పంచమహావ్రతాలు అంటాం. ఈ పంచమహావ్రతాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అహింస, రెండవది సత్యం, మూడవది బ్రహ్మచర్యం, నాలుగవది అస్థేయం, ఐదవది అపరిగ్రహ. అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహం. వీటి గురించి తెలుసుకున్నాం. అహింస అంటే ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు. సత్యం అంటే ఎప్పుడు నిజం మాట్లాడాలి, ఎప్పుడు నిజం మాట్లాడాలి. బ్రహ్మచర్యం అంటే మనకున్న ఇంద్రియాలు, వాటిపైన మనం నియంత్రణ కలిగి ఉండాలి. అంటే ఇంద్రియ నియంత్రణ, ఇంద్రియాలపై నియంత్రణ ఉండాలి, అంటే కంట్రోల్ ఉండాలి. అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, దాన్ని అస్థేయం. అపరిగ్రహ అధిక ఆశలు పెట్టుకోకూడదు, అధిక ఆశలు పెట్టుకోకూడదు. ఇది జైన మతంలో ఉన్న శక్తివంతమైన నియమాలు. వీటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితంలో ఓటమి ఉండదు. వీటిని ఎవరైతే పాటిస్తారో వారికి వారి జీవితంలో ఓటమి ఉండదు. జైనంలో త్రిరత్నాలు అనే 3 జీవిత సూత్రాలు ఉన్నాయి. అవి ఒకటి సమ్యక్ దర్శనం, సమ్యక్ దర్శనం, సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సమ్యక్ చరిత్ర. చూసే దృష్టి, చూసే చూపు సరైనదైతే, చూసే దృష్టి లేదా చూసే చూపు సరైనదైతే దర్శనం అవుతుంది. తెలిసిన జ్ఞానం నిజమైతే, తెలిసిన జ్ఞానం నిజం అయితే అది జ్ఞానం అవుతుంది. చేసే పని సత్యమైతే, చేసే పని సత్యమైతే అది చరిత్ర అవుతుంది. ఇది వీటి యొక్క అర్థం. సమ్యక్ దర్శనం అంటే మనం చూసే చూపు బాగుండాలి, సరిగ్గా ఉండాలి అర్థం. దాన్ని సమ్యక్ దర్శనం అంటాం. మనకు తెలిసిన జ్ఞానం నిజమైతే దాన్ని సమ్యక్ జ్ఞానం అంటాం. మనం చేసే పని సత్యమైతే దాన్ని సమ్యక్ చరిత్ర. దీన్ని సింపుల్ గా రైట్ నాలెడ్జ్, రైట్ థింకింగ్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్, రైట్ కాండక్ట్ ఈక్వల్ టు సక్సెస్. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మన ఆలోచన సరిగ్గా ఉండాలి, మనకు తెలిసిన జ్ఞానం నిజమవ్వాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఇది సక్సెస్ కి దారి అన్నమాట, రూల్స్. ఇప్పుడు మనం జైనిజం గురించి, వాటి యొక్క తత్వం, జైనిజం తత్వం గురించి తెలుసుకుందాం. వీళ్ళు కర్మ సిద్ధాన్ని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం అంటే మనిషి గతంలో చేసిన కర్మలను బట్టే అతనికి జీవితం వచ్చింది అనేది కర్మ సిద్ధాంతం. సృష్టికర్త దేవుడు లేడు, సృష్టికర్త లేడు అనేది వీరి నమ్మకం. సృష్టికర్త లేడు అంటే దేవుడు లేడు అని అనుకుంటారు వీరు. ఇది వీరి యొక్క నమ్మకం. కృషితోనే అంటే కష్టంతోనే ఒక వ్యక్తి మోక్షాన్ని సాధించవచ్చు అనేది కూడా వీరి విశ్వాసం. ఇక్కడ మోక్షం అంటే జననం మరణం వీటి చక్రాల నుంచి దూరంగా పోవడం. జననం మరణం
ఈ జీవిత చక్రాల నుంచి దూరంగా ఉండడం, వీటి నుంచి విముక్తి పొందడం, దానినే మోక్షం అంటాం. జనన మరణ వాటికి దూరంగా ఉండడం, జనన మరణ చక్రాల నుంచి దూరంగా విముక్తి పొందడాన్ని మోక్షం అంటాం. అది మనం చేసే కష్టం, మనం చేసే పని వల్ల మోక్షం అనేది కలుగుతుందని వీరి నమ్మకం. జైనుల భాష అంటే మనం ప్రాకృతం అని చెప్పాలి. ప్రాకృతం, ఇది పరీక్షలకు చాలా చాలా ఇంపార్టెంట్. జైనుల భాష ప్రాకృతం. జైనుల గ్రంథాలను ఆగమాలు అంటారు. ఆగమాలు అంటే జైనుల గ్రంథాలు. జైన మతంలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి దిగంబరులు, రెండవ శాఖ శ్వేతాంబరులు. దిగంబరులు, శ్వేతాంబరులు అనే 2 శాఖలు ఉన్నాయి. దిగంబరులు అంటే వారు వస్త్రాలను ధరించరు, న్యూడ్గా ఉంటారు, వస్త్రాలను ధరించరు. శ్వేతాంబరులు తెల్లని వస్త్రాన్ని ధరిస్తారు, తెల్లని వస్త్రాలను వీరు ధరిస్తారు. ఈ పాఠం నుంచి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకున్నాం. 24వ తీర్థాంకరుడు అంటే మహావీరుడు ఎంత, లేదా మహావీరుడు ఎన్నవ తీర్థాంకరుడు అంటే 24వ వాడు. త్రిరత్నాలు సమ్యక్ దర్శనం, రైట్, సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్రం, వీటిని మనం త్రిరత్నాలు అంటాం. జైన గ్రంథాలు అంటే ఆగమాలు. జైన గ్రంథాలు అంటే ఆగమాలు అంటే ఏంటంటే జైన గ్రంథాలు. జైన మతంలో ముఖ్య సూత్రం ఏంటంటే అహింస అని చెప్పాలి. జైన మతంలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి దిగంబరులు, రెండవది శ్వేతాంబరులు. దిగంబరులు అంటే వస్త్రాలు ధరించరు, శ్వేతాంబరులు తెల్లని వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. జైనిజం అహింసకు ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం తీర్థాంకరులు ఎంతమంది అంటే 24. మహావీరుడు వచ్చేసి చివరి తీర్థాంకరుడు. ఫస్ట్ తీర్థాంకరుడు ఋషభనాథుడు లేదా ఆదినాథ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. త్రిరత్నాలు, పంచమహావ్రతాలు, ఇది మొత్తం మీద కోర్ కాన్సెప్ట్. దేవుడు లేడు అని వీళ్ళు నమ్ముతారు. కర్మ అనేది చాలా ముఖ్యమనేది వీళ్ళు విశ్వసిస్తారు. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ప్రతి పాయింట్ని రివైజ్ చేసుకోండి, మీ యూనిఫామ్ కోసం ఫైట్ చేయండి. జై హింద్. నచ్చితే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.